ఒరేయ్, గోల్ పెట్టకండి రా, మీ అమ్మని లేపండి రా. అమ్మా లేసావా? కొంచెం కాఫీ పెట్టివమ్మా. సరే అత్తయ్య. కాఫీ అంట కాఫీ, దీనికి సేవలు చేయడానికే లేచినట్టుంది. నేను అమ్మ 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 నా జడేవా? ఆవిడే అనుకున్నా, నా ప్రాణాన్ని నువ్వు ఒక్కదానివి. ఆవిడ ఖాళీగానే ఉంది కదా, నానమ్మను వేయమని చెప్పు. నా అమ్మ జడే. నమస్తే పిన్ని గారు. చల్లగా ఉంది తల్లి. బాగున్నారా పిన్ని గారు? బాగున్నానమ్మా, దేవుడి దయ వల్ల. వేళ ఉన్నా. ఇంతకీ మీ పేరు? సత్య అండి. చూసావా మెతమరుపు? అమ్మా కోళ్ళ ఇలారా. ఒక పని చేసుకోనివ్వదు. ఇప్పుడేం గుర్తొచ్చి చచ్చిందో దీనికి. వస్తున్నా అత్తయ్య. ఓయ్ నువ్వేంటి సడన్గా? నిన్ను చూసి వెళ్దామని. సరేరా. అమ్మా కోళ్ళ ఇలారా, ఇలారా. ఏ అమ్మా వినిపించట్లేదా? ఎలా ఉండేదానివి అలా అయిపోయావే. రేపో మాపో పోయేదానికి ఇంత చాకరీ అవసరమా? తప్పక చేస్తుందా? రోజు ఏదో చాదస్తపునస చంపుకు తింటుంది నన్ను. వదిలించుకోండి మరి త్వరగా. పూజకు పనికిరాని పూలు, పుణ్యానికి పనికిరానోళ్ళు ఎంతవరకు ఉంటే ఏంటి లాభం? అదే రేపు ఆయనతో మాట్లాడి డిసైడ్ చేస్తా. ఇదిగోనే కూరగాయలు. ఏమండి, మీ అమ్మగారితో పడలేకపోతున్నా. ఎంత చేస్తున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. పెద్దవాడికి చేదస్తాం అంతే, మన గురించి కదా రాదు. మీ అమ్మగారు కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది. నాకు పడవలసిన అవసరం లేదు, నాకు అనవసరం. మీరు ఆవిడ్ని ఎక్కడైనా వదిలేసి వస్తారా? నన్ను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోమంటారా? ఏదో ఒకటే చెప్పండి. చెప్పేది విను. ఆవిడ ఫంక్షన్తో ఆవిడే బతుకుతుంది కదా, 4 మెతుకులు ఉండేవాళ్ళ మనం. నేను వినను. నాకు అడిగిన దానికి సమాధానం చెప్పండి. పనులు మనతోని, పంపకాలు మీ తమ్ముడు వాళ్ళతోనేనా? సరేలే, ఏదో ఒకటి ఆలోచిస్తా. అమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? నీ కంటికి ఆపరేషన్ అయితే చేయించాలన్నావు కదా, రెడీ అవ్వు. నా బాబే, నా హౌస్ కూడా పోసుకొని బతుకు. నా కొళ్ళు బాగవుతే పుణ్యం నీదే. సరే రెడీ అవ్వు. అమ్మతో హాస్పిటల్కి అని చెప్పాను. ఏవండి, ఏ హోల్డేజియంలోనైనా పెట్టారు కనుక నెల నెల డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడైనా వదిలేసి వచ్చేయండి, వెనక్కి తిరిగి రాకుండా. సరేలేవే. ఎక్కావా? ఇక్కడే కూర్చో, పక్కన బ్యాంకులో డబ్బులు తీసుకొస్తా. సరే బాబు, జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? 2 రోజులు చూస్తున్నాను ఇక్కడే ఉన్నావు. మీ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఏమోనయ్యా తెలీదు. మతిమరుపు నాకు.
నా మతి మరిపోయి నా కొడుకు వచ్చినట్టుంది. అలా ఏం కాదులేండి, ఇప్పుడు వదిలేసి బాధపడకండి. వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు రోజులు అయింది. హలో, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎవరండి కాల్ చేసింది? నేనే సార్, ఈవిడ గురించి చెప్పింది. ఎవరమ్మా నువ్వు? నీ కొడుకు పేరేంటి? ఏం చేస్తారు అతను? ఏమోనయ్యా బాబు, నాకు జ్ఞాపకం లేదు. మా దగ్గర ఉంచుదాం సార్, పేపర్ అడ్ ఇద్దాం, ఎవరైనా ఎత్తుక్కుంటారేమో. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. వదిలి వెళ్ళిన వారు వెతుకుంటారు సార్, వదిలించుకుని వెళ్ళిన వారు ఏం వెతుకుంటారు? ఈవిడ మీ అమ్మగారేనండి? అవునండి. ఎక్కడ వదిలేసి వచ్చేసావు? తల్లిదండ్రులు బరువైపోయారా మీకు? చూసుకోలేకపోతున్నారా? లేదండి, నా జీతం అంతంత మాత్రమే. ఆవిడ ఆస్తిలో ఎక్కువ వాటా నా తమ్ముడికి రాసిచ్చింది. నా దగ్గర ఏముందండి? చీ, సిగ్గులేదా మీకు? నీలాంటోడే ఆస్తులు సరిగా పంచలేదని తల్లిదండ్రులు ఇద్దరిని డాక్టర్తో తొక్కించి చంపాడట. మరోవైపు సొంత మనవడే క్యాన్సర్ వచ్చిందని ముసలావిని చెత్తకొప్పలో పడేశాడట. కొడుకుల్లో మీ బాధ్యత తల్లిదండ్రులను చూసుకోవడమే. మీరు ఒక పూట పస్తులుండైనా సరే ఈవిడికి 2 పూట్ల పెట్టండి. సెక్షన్ 125 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఓల్డేజ్ పేరెంట్ మెయింటెనెన్స్ కొడుకులే చూసుకోవాలి. లేదంటే యాక్ట్ 2007 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. అత్తయ్య, కాఫీ తాగుతారా?